హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపికా గౌడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి భగవద్గీత చాప్టర్ 3 కర్మయోగ ద యోగా ఆఫ్ యాక్షన్తో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. అండ్ మీరెవరైనా భగవద్గీత సిరీస్లో ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 మిస్ అయి ఉంటే వ్యూ కమ్యూనిటీలో మన లింక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో నౌ. కృష్ణుని కర్మజ్ఞానం చేయవలసిన సమయం. అర్జుని సందేశం. ఓ కృష్ణ, నీకు జ్ఞానం గొప్పదని అంటున్నావు, కానీ నన్ను యుద్ధానికి ప్రేరేపిస్తున్నావు. నిజంగా నీవు నన్ను ఏ మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నావు? దయచేసి నాకు ఈ ప్రశ్నల నుండి విముక్తి కలిగించు. దయచేసి స్పష్టంగా చెప్పు కృష్ణ. అతను అసలు సందేహాన్ని వ్యక్తం చేశాడు. త్యాగం మంచిదా లేక కర్తవ్య నిర్వహణ మంచిదా అని కృష్ణుడిని అడిగారు. దీనికి కృష్ణుడి సమాధానం. అర్జునుడి సందేహాలకు శ్రీకృష్ణుడి సమాధానాలు ఇచ్చాడు. ఈ లోకంలో 2 మార్గాలున్నాయి. ఒకటి జ్ఞాన మార్గం, మరొకటి కర్మ మార్గం. శరీరాన్ని వదిలేస్తే చాలు కదా, మనసులో కోరికలుంటే అది వాస్తవ విరక్తి కలుగుతుంది. ఇది ప్రకృతి నడిపే లోకమే కాదు. అందుకే చేయవలసిన పని వదిలిపెట్టడం సరైంది కూడా కాదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. యజ్ఞచక్రం కర్మ ద్వారా సమాజానికి నిలిపే విధానం. ఆది కాలంలో బ్రహ్మ మరియు యజ్ఞాన్ని కలిపి సృష్టి ప్రారంభమైంది. యజ్ఞం అంటే స్వార్థం లేకుండా చేసే పనులు. ఈ యజ్ఞాల ద్వారానే దేవతలు, మనుషులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి చక్రంలా తిరుగుతూనే ఉంటాయి. ఆత్మత్యాగం అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు, అది లోపల వైరాగ్యంతో చేయవలసిన బాధ్యతలే. మేధావుల బాధ్యతలు సమాజానికి మార్గదర్శకం. ఎవరైనా గొప్పవాడు చేసే పని ఇతరులు అనుసరిస్తారు. అందుకే జ్ఞాని అయిన వారు కూడా కర్మను వదిలిపెట్టకూడదు. నేను స్వయంగా ఈ లోకంలో ఏమాత్రం కోరికలు లేకుండా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను అలానే చేయకపోతే లోకం అస్తవ్యస్తం అవుతుంది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. సృష్టి కర్మచక్రం. శ్రీకృష్ణుడు సృష్టి చక్రాన్ని వివరిస్తున్నాడు. యజ్ఞం వల్ల వర్షం, వర్షం వల్ల అన్నం, అన్నం వల్ల జీవనం, జీవనం వల్ల కర్మ. ఇది ప్రకృతి చక్రం. మనం మన కర్తవ్యాన్ని యజ్ఞబుద్ధితో చూస్తే సమాజంలో ప్రకృతి శాంతంగా నడుస్తాయి. ఇది కేవలం వ్యక్తిగత జీవితం కాదు, సృష్టి మొత్తం ఆధారపడి ఉంటున్న మార్గం. కర్మతోనే మోక్షం. శరీరాన్ని పోషించుకోవడానికి కూడా కర్మ అవసరం. అందువల్ల నిరాకారంగా కూర్చోవడం మోక్షమైతే కాదు. ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని చేయడం, అహంకారం లేకుండా, ఫలిత ఆశ లేకుండా చేయడమే మోక్షానికి దారి. ఇది కర్తవ్య యోగం యొక్క మూలమూల్యం. ఇతరుల ధర్మాన్ని అనుసరించడం కన్నా నీ స్వధర్మాన్ని తప్పక చేయడం మంచిదే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు కృష్ణుని ప్రశ్న అడుగుతాడు. పాపం ఎందుకు జరుగుతుంది? ఓ కేశవ, మనకు తెలిసినా మనం చేయకూడదన్న ఎందుకు మనం పాపకార్యాలకు వెళ్తాం? శ్రీకృష్ణుడి సమాధానం. రజోగుణం నుండి ఉద్భవించిన కామము మరియు క్రోధము, ఇవే మానవ శత్రువులు. ఇవే పాపానికి కారణమని శ్రీకృష్ణుడు చెప్తాడు. కామం మరియు క్రోధం ఇవి మనసులో, ఇంద్రియాల్లో, బుద్ధిలో దాగుంటాయి. వీటిని జ్ఞానంతో మాత్రమే నాశనం చేయవచ్చు. నీ మనసును శాంతపరిచి జ్ఞానం పొందు. అప్పుడే నీవు నిజమైన విజయాన్ని పొందగలవు. కర్మ చేయడం తప్పు కాదు, కర్తవ్యాన్ని నిరాకసంగా చేయడం అది కర్మయోగం. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, మార్గం స్పష్టంగా ఉంది. మన ఈగో పక్కన పెట్టి మన కర్తవ్యాన్ని భగవంతుని కోసం అర్పణ చేస్తే అది మోక్షానికి దారి తీస్తుంది. ఇదే కర్మయోగం, జీవితం మారే మార్గం. ఎపిసోడ్ 3 భగవద్గీత సిరీస్ కర్మయోగ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. అండ్ మీకు ఎవరికైనా మా ఓల్డ్ సిరీస్ హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ అని ఒక కాన్సెప్ట్తో నేను ఫస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సిరీస్ మీకు ఎవరికైనా లింక్స్ కావాలి అంటే వ్యూ కమ్యూనిటీలో ఉంటాయి. అంతేకాకుండా మన భగవద్గీత సిరీస్ ఎపిసోడ్ 1, 2, 3 లింక్స్ కూడా మన వ్యూ కమ్యూనిటీలోనే ఉంటాయి. అండ్ ఎవరైనా నా ఫస్ట్ సిరీస్ చూడకపోయి ఉంటే చూడండి. అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్ అవర్ వీడియో ఆఫ్ భగవద్గీత సిరీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members who all like to listen this Bhagavad Gita. And thank you so much for supporting me this series.
has huge success. And thank you so much for your support, and keep sharing our video, and don't miss to comment in the comment section. Until the next video, signing off.